హలో అందరికి, ఇవాల్టి స్పెషల్ రవ్వ లడ్డు. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే దీని టేస్ట్ మళ్ళీ చేసుకుని తినేటట్టే ఉంటుంది. మరి చూద్దామా? 1.5 కప్పు దాకా రవ్వ తీసుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము 1 కప్పు దాకా తీసుకోవాలి. ఇవి తిన్నారంటే డెఫినెట్ గా మళ్ళీ చేసుకుని తినాలి అనిపిస్తుంది. అలా కొబ్బరి తురుము, రవ్వ బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారా, అలా కలుపుకున్న దాన్ని ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఒక ప్యాన్ పెట్టి 5-6 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా హీట్ అయిన తర్వాత జీడిపప్పులు బాగా వేయించి, తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. వేయించి పెట్టుకున్న జీడిపప్పును ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న రవ్వ, కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. ఈ రవ్వ అనేది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటాయి రవ్వ లడ్డు. ఈ రవ్వ జీడిపప్పు వేపితే ఎంత మంచి సువాసన వస్తుందో అంత మంచి సువాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి, గుర్తుంచుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు దాకా షుగర్ తీసుకుని 1/2 కప్పు దాకా వాటర్ తీసుకోవాలి. అలా తిప్పుతూ మంచిగా పాకం వచ్చేటట్టు దగ్గరుండి చూసుకోండి. పాకం తీగ పాకం రావాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను అందులోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడే అది బాగా కలిపెట్టుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం చల్లార్చే వరకు పక్కన పెట్టుకోండి. మూత పెట్టి అందులోని ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోండి బాగా. ఇలాచీ పౌడర్ వేస్తే రవ్వ లడ్డు సూపర్ టేస్ట్ వస్తుంది. అలా మంచిగా కలబెట్టుకుని పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ రవ్వ అంతా అట్టులాగా అవుతుంది. అప్పుడు అదంతా చిదుపుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది, మరీ ఎక్కువ వద్దు, మరీ సాఫ్ట్గా అయిపోతాయి. కొద్దిగా ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది. చూసారా, అలా సరిపోతుంది. తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని ఒకసారి కిందకి పైకి బాగా కలుపుకోండి. అలా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోండి. రవ్వ లడ్డు చేయడానికి కొద్దిగా ఒక 4 నుంచి 5 స్పూన్లు మిల్క్ వేసుకుని, మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుని వండేటట్టు చూసుకోండి. అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా అలా రవ్వ లడ్డూలాగా చేసుకోండి. చాలా బాగుంటాయి. ఇంట్లో పిల్లలకి, పెద్దలకి అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. టేస్ట్ ఈ రవ్వ లడ్డు సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మరి మీరు కూడా ట్రై చేయండి, మీరు అంతే ఇష్టంగా తింటారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.